హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అండ్ తెలుగు కార్ కమ్యూనిటీకి స్వాగతం. ఇయర్ 2025 రెనో ఇండియా కనుక చూసుకుంటే చాలా అగ్రెసివ్గా ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ అప్డేటింగ్ ది వెహికల్స్. అండ్ లాస్ట్ మంత్ కనుక చూసుకుంటే మనకి ట్రైబర్ ఫేస్ లిఫ్ట్ అయితే వచ్చింది. అండ్ ఈ మంత్ అయితే కనుక చూసుకుంటే వాళ్ళ యొక్క సబ్ 4 మీటర్ ఎస్యూవీ కైగర్ కూడా ఫేస్ లిఫ్ట్ అయితే తీసుకుని వచ్చారు. అండ్ సూన్ మనకి డస్టర్ కూడా కమింగ్ మంత్స్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. గుడ్ న్యూస్ ఏంటంటే ఈ ఫేస్ లిఫ్ట్ కైగర్ ఏదైతే ఉందో మనకి అండర్ 1200 సీసీ వస్తుంది కాబట్టి దీని యొక్క ప్రైస్ అయితే తగ్గింది అండర్ జిఎస్టీ రిఫార్మ్. ప్రస్తుతం ఇక్కడున్న ఈ ఎవల్యూషన్ వచ్చేసి మనకి 6,49,000 రూపీస్ ఎక్స్షోరూమ్ అయితే ఉంది. ఆల్మోస్ట్ 60,000 అయితే డ్రాప్ అయింది ప్రైస్ కనుక చూసుకుంటే. అండ్ ఒక విధంగా చూసుకుంటే బేస్ మోడల్ అథెంటిక్తో కంపేర్ చేస్తే కనుక దీంట్లో మనకి ఇన్ఫర్టైన్మెంట్ స్క్రీన్ కానివ్వండి, వైడ్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే, దాంతోపాటు మనకి రియర్ ఏసీ వెంట్స్ కానివ్వండి, సో సర్టెన్ ఫీచర్స్ అయితే దీంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. అండ్ ఒకటి అడగొచ్చు మీరు, టాప్ మోడల్ ఎందుకు రివ్యూ చేయట్లేదు అని చెప్పి. టాప్ మోడల్ అయితే మనకి కమింగ్ డేస్లో అప్లోడ్ చేస్తాను. చాలా మంది సబ్స్క్రైబర్స్ ఏంటంటే వాల్యూ ఫర్ మనీ వేరియంట్స్ అయితే రివ్యూ చేయమని చెప్తున్నారు. సో అందువల్ల మీకు ఈ సెకండ్ బేస్ మోడల్ ఎవల్యూషన్ అయితే ఈరోజు తీసుకుని రావడం జరిగింది. సో ఈ వాకర్ అండ్ రివ్యూలో మీకోసం దీని యొక్క ఎక్స్టీరియర్స్, ఇంటీరియర్స్, ఇంజిన్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ అండ్ దీని యొక్క ఆనర్ ప్రైస్ లాంటివి వివరిస్తాను. సో కొత్త ఆడియన్స్ ఎవరైనా వాచ్ చేస్తుంటే కనుక నా పేరు రోహిత్, నేను ఆటోమొబైల్ కాంటెంట్ చేస్తూ ఉంటాను. ఈ రివ్యూ కనుక నచ్చితే కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్యాప్ ఆన్ ద బెల్ నోటిఫికేషన్ టు గెట్ ది లేటెస్ట్ అప్డేట్స్. ఈ రివ్యూ స్టార్ట్ చేసే ముందు స్పెషల్ థ్యాంక్స్ టు రెనో హర్ష విశాఖపట్నం ఫర్ ప్రొవైడింగ్ మీ అన్ ఆపర్చునిటీ టు రివ్యూ దేర్ లేటెస్ట్ ఆఫరింగ్. సో వైజాగ్ వ్యూయర్స్ ఎవరైనా వాచ్ చేస్తుంటే కనుక అండ్ అదేవిధంగా శ్రీకాకుళం అండ్ బోత్ గోదావరి డిస్ట్రిక్ట్స్ ఎవరైనా వాచ్ చేస్తుంటే కనుక రెనో కార్స్ ఇంట్రెస్ట్ ఉన్నా, కొనాలనుకున్నా లేదా టెస్ట్ డ్రైవ్ చేయాలనుకున్నా ప్లీజ్ విజిట్ రెనో హర్ష. కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ అవి ప్రొవైడ్ చేస్తాను. ఆల్రైట్, ఈ కైగర్ ఏదైతే ఉందో మనకి ట్రైబర్ లాగే ఇది కూడా మనకి 4 వేరియంట్స్లో ఆఫర్ చేయబడుతుంది. అవి వచ్చేసి అథెంటిక్, ఎవల్యూషన్, టెక్నో అండ్ ఎమోషన్ లాంటి వేరియంట్స్తో ఆఫర్ చేయబడుతుంది. అథెంటిక్ వచ్చేసి బేస్ మోడల్, ఇది వచ్చేసి మనకి సెకండ్ బేస్ మోడల్ కింద అయితే ఉంటుంది ఎవల్యూషన్. దీని తర్వాత మనకి టెక్నో అండ్ టాప్ మోడల్ ఎమోషన్ అయితే ఉన్నాయి. అదేవిధంగా ఇంజిన్ ఆప్షన్స్ కనుక చూసుకుంటే ఈ కైగర్ వచ్చేసి మనకి 2 పెట్రోల్ ఇంజిన్స్తో ఆఫర్ చేయబడుతుంది. ఒకటి వచ్చేసి మనకి న్యాచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, ఇంకోటి వచ్చేసి టర్బో పెట్రోల్ ఇంజిన్. అయితే బేస్ వేరియంట్స్లో మనకి న్యాచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ అయితే వస్తుంది. మనకి 3 సిలిండర్ 1000 సీసీ యూనిట్ అనమాట. ఇది వచ్చేసి మనకి E20 కంప్లైంట్తో వస్తుంది. ఏదైతే మనకి లేటెస్ట్ పెట్రోల్ ఏదైతే ఉందో E20 కంపాటబుల్ అనమాట ఈ ఇంజిన్. అండ్ దీని యొక్క హార్స్ పవర్ కనుక చూసుకుంటే మనకి 72 PS అండ్ 96 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది వచ్చేసి మనకి బోత్ 5 స్పీడ్ మాన్యువల్ అండ్ 5 స్పీడ్ AMT ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో అయితే ఆఫర్ చేయబడుతుంది. అండ్ ఇన్ కేస్ మీకు కొంచెం పవర్ కనుక కావాలనుకుంటే మీరు డెఫినెట్గా టర్బో పెట్రోల్ అయితే ఆప్ట్ చేయొచ్చు. అది వచ్చేసి మనకి టాప్ వేరియంట్స్ టెక్నో అండ్ ఆ టాప్ మోడల్ ఎమోషనల్ అయితే ఆఫర్ చేయబడుతుంది. ఇంకా మైలేజ్ కనుక చూసుకుంటే మనకి క్లెయిమ్డ్ వచ్చేసి ఇది 20 km/లీటర్ వరకు అయితే క్లెయిమ్ చేశారు. సో ఇప్పుడు మనం ఈ ఫేస్ లిఫ్ట్ కైగర్లో ఏవైతే చేంజెస్ వచ్చాయో చూద్దాం. అండ్ ఎవల్యూషన్లో ఏవైతే ఫీచర్స్ అవి వస్తున్నాయో అవి కూడా మనం డీటెయిల్గా చూద్దాం. ఈ ఫేస్ లిఫ్ట్లో చేంజెస్ కనుక చూసుకుంటే మనకి ఫ్రంట్ గ్రిల్ ఏదైతే ఉందో ఇది చేంజ్ చేశారు. సో ప్రస్తుతం ఇక్కడ చూసుకుంటే మనకి బ్లాక్ గ్రిల్ అయితే వస్తుంది, కొత్త బ్లాక్ గ్రిల్. అండ్ దాంతోపాటు కొత్త లోగో కూడా చూసుకోవచ్చు, రెనో లోగో చూడటానికి బాగుంది. అండ్ కింద కూడా లోవర్ బంపర్ ఏరియా ఏదైతే ఉందో దీన్ని కూడా రివైజ్ చేయడం జరిగింది. అండ్ ఫీచర్స్ విషయానికి వస్తే ఈ సెకండ్ బేస్ మోడల్లో మనకి ఇక్కడ చూస్తే హాలోజన్ హెడ్ ల్యాంప్స్ అయితే వస్తున్నాయి. దీని యొక్క నెక్స్ట్ వేరియంట్ టెక్నో నుంచి అయితే మనకి ట్రై ఆక్టా LED హెడ్ ల్యాంప్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. పైన చూసుకోవచ్చు మనకి LED డే టైమ్ రన్నింగ్ ల్యాంప్, దాంతోపాటు టర్న్ ఇండికేటర్స్ అయితే ఉన్నాయి. కింద ఫాగ్ ల్యాంప్కి హౌసింగ్ కూడా ఉంది. టాప్ మోడల్లో మనకి ఫాగ్ ల్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మనకి ఫ్రంట్ పార్కింగ్ కెమెరా కూడా ఉంది, విచ్ మీన్స్ దాట్ మల్టీవ్యూ పార్కింగ్ కెమెరా అయితే ఫంక్షన్ ఉంది. అండ్ ప్రస్తుతం ఇది సెకండ్ బేస్ మోడల్ కాబట్టి ఆ ఫీచర్ అయితే లేదు. దిస్ ఇస్ ఓన్లీ ఎక్స్క్లూజివ్ టు ద టాప్ మోడల్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఓవరాల్ డిజైన్ లాంగ్వేజ్ కనుక చూసుకుంటే చాలా రోబస్గా అండ్ జామెట్రిక్గా ఉంది, నాకైతే నచ్చింది. అండ్ బానెట్ మీద అది చూసుకోవచ్చు మనకి క్రీజెస్ కానీ అది చాలా మస్కులర్గా ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి సింగిల్ స్ప్రే నాజిల్ అయితే ఉంది. దెన్ మూవింగ్ ఆన్ టు ద సైడ్స్, సైడ్స్ కనుక చూసుకుంటే పెద్ద ఇంట్రెస్టింగ్ చేంజెస్ అయితే లేవు. బట్ ఏంటంటే టాప్ మోడల్స్లో మనకి న్యూ సెట్ ఆఫ్ అలాయ్ వీల్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే మనకి 195/60 సెక్షన్ 16 ఇంచ్ టైర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. చూసుకోవచ్చు మనకి స్టీల్ వీల్స్తో వస్తున్నాయి, పైన మనకి వీల్ క్యాప్స్ అయితే ఉన్నాయి. దీని యొక్క నెక్స్ట్ వేరియంట్లో మనకి ఫ్లెక్స్ వీల్స్ వస్తాయి. అండ్ టాప్ మోడల్లో మనకి చెప్పినట్టుగా 16 ఇంచ్ అలాయ్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. బ్రేకింగ్ డిపార్ట్మెంట్కి వస్తే ఫ్రంట్ వచ్చేసి డిస్క్ బ్రేక్స్, వెనకాల వచ్చేసి డ్రమ్ బ్రేక్స్. అండ్ బై ద వే టాప్ మోడల్ టర్బోలో మనకి రెడ్ బ్రేక్ క్యాలిపర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ కనుక చూసుకుంటే మనకి 205 mm లేదా 20.5 cm అయితే ఉంటుంది, విచ్ ఇస్ వెరీ గుడ్ ఫర్ సబ్ 4 మీటర్ ఎస్యూవీ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే మనకి సైడ్ డోర్ క్లాడింగ్ ఏదైతే ఉందో మనకి పెయింటెడ్ అయితే వచ్చింది. ఇక్కడ ఫెండర్ మీద చూసుకుంటే మనకి గ్లాసీ బ్లాక్ కలర్లో చిన్న ప్లాస్టిక్ ఎలిమెంట్ అయితే ఉంది. టర్బో వేరియంట్స్లో ఇక్కడ మనకి టర్బో బ్యాడ్జింగ్ అయితే ఉంటుంది. ఓఆర్వీఎమ్స్ అవి చూసుకోవచ్చు మనకి బ్లాక్ కలర్ ఓఆర్వీఎమ్స్ అయితే వస్తున్నాయి, గ్లాసీ బ్లాక్ కలర్. అండ్ దాంతోపాటు దీంట్లో మనకి టర్న్ ఇండికేటర్స్ కూడా ఉన్నాయి, ఇవి వచ్చేసి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్. డోర్ హ్యాండిల్స్ కూడా చూసుకోవచ్చు మనకి గ్లాసీ బ్లాక్ కలర్లో ఉన్నాయి. పైన చూసుకుంటే మనకి రూఫ్ రైల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి షార్క్ ఫిన్ యాంటీనా. ఇంకా అలా వెనక్కి వచ్చేస్తే మనకి ఇక్కడ రూఫ్ మౌంటెడ్ స్పాయిలర్ అయితే ఉంది, బయటకి ప్రొట్రూడ్ అయితే అవుతుంది. ఇక్కడ మనకి సెంటర్లో హై మౌంట్ స్టాప్ ల్యాంప్ అయితే ఉంది. రియర్ విండ్షీల్డ్ మీద చూసుకోవచ్చు మనకి డిఫాగర్ అయితే లేదు ఈ పర్టికులర్ వేరియంట్లో. అండ్ దాంతోపాటు వైపర్ కూడా మిస్ అవుతుంది, టాప్ మోడల్ అయితే మనకి ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. టైల్ ల్యాంప్స్ అవి చూసుకోవచ్చు మనకి LED టైల్ ల్యాంప్స్, దాంతోపాటు టర్న్ ఇండికేటర్స్ ఉన్నాయి.
ఇక్కడ మనకి రివర్స్ పార్కింగ్ ల్యాంప్స్ అండ్ కింద లోవర్ బంపర్ ఏరియా అంతా చూసుకోవచ్చు. మనకి ఫ్రంట్ బంపర్ లాగే వెనకాల బంపర్ కూడా మనకి రివైజ్ చేశారు. దాంతోపాటు రిఫ్లెక్టర్స్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్స్ కూడా ఉన్నాయి. గుడ్ థింగ్ ఏంటంటే ఇది సెకండ్ బేస్ మోడల్ ఎవల్యూషన్ అయినా సరే మనకి రియర్ పార్కింగ్ కెమెరా అయితే ఇంక్లూడ్ చేశారు, విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్. అండ్ దాంతోపాటు టేల్ గేట్ మీద చూసుకోవచ్చు మనకి కొత్త రెనో లోగో అండ్ దాంతోపాటు కైగర్ బ్యాడ్జింగ్ కూడా వస్తుంది. ఇప్పుడు మనం దీని యొక్క బూట్ స్పేస్ అయితే చెక్ చేద్దాం. టేల్ గేట్ అయితే ఓపెన్ చేద్దాం. బూట్ స్పేస్ కనుక చూసుకుంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ క్లాస్ అని చెప్పుకోవచ్చు. ఏకంగా 405 లీటర్స్ ఆఫ్ బూట్ క్యారింగ్ కెపాసిటీ అయితే ఉంది. అండ్ దీని యొక్క సబ్ 4 మీటర్ రైవల్స్ ఏవైతే ఉన్నాయో మనకి బీట్ ద కాస్ట్లీ రైవల్స్ ఏదైతే మనకి వెన్యూ కానివ్వండి ఏదైనా కానివ్వండి వాటితో కంపేర్ చేస్తే దీని యొక్క బూట్ క్యారింగ్ కెపాసిటీ ఎక్కువ. అండ్ ఇన్ కేస్ మీరు బూట్ క్యారింగ్ కెపాసిటీ కనుక ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే మనకి 60-40 స్ప్లిట్ సీట్స్ కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మీకు కావాల్సిన విధంగా అయితే బూట్ స్పేస్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మనకి ఇక్కడ హుక్స్ ఉన్నాయి. అండ్ ట్రంక్ కింద చూసుకుంటే మనకి స్పేస్ సేవర్ స్పేర్ వీల్ అయితే ఉంది. అండ్ లోడింగ్ చేసినప్పుడు కొంచెం లోడింగ్ లిప్ అయితే కొంచెం పైకి అయితే ఉంది. సో లోపలికి అయితే మీరు ప్లేస్ చేయాల్సి ఉంటుంది. బట్ ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లమ్ అని చెప్తాను, ఎందుకంటే దీని యొక్క స్టోరేజ్ స్పేస్ అయితే ఎక్కువ 405 లీటర్స్. పైన చూసుకోవచ్చు మనకి పాసి షెల్ఫ్ కూడా ఉంది. వెరీ ఇంప్రెసివ్ బూట్ స్పేస్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం దీని యొక్క ఇంటీరియర్స్ అయితే చెక్ చేద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఆల్రెడీ చెప్పినట్టు గ్లాసీ బ్లాక్ కలర్ డోర్ హ్యాండిల్స్ అండ్ డోర్ ఓపెనింగ్ అది చూసుకోవచ్చు బాగానే వైడ్గా ఓపెన్ అవుతుంది. అండ్ యూస్ చేసిన ఎలిమెంట్స్ విషయానికి వస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఇంటీరియర్ డాష్బోర్డ్ థీమ్ లేఅవుట్ ఏదైతే ఉందో మనకి ఈసారి మార్చారు. సో ఇక్కడ చూసుకోవచ్చు లైట్ గ్రే కలర్ అండ్ దాంతోపాటు బ్లాక్ కలర్ అయితే యూస్ చేయడం జరుగుతుంది. నౌ డోర్స్లో యూస్ చేసిన ఎలిమెంట్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి లైట్ గ్రే కలర్ ఎలిమెంట్ అయితే వస్తుంది ఇక్కడ సైడ్ ఆర్మ్రెస్ట్ ఏరియా దగ్గర. అండ్ డోర్ ఎలిమెంట్స్ విషయానికి వస్తే ఇక్కడ మనకి చైల్డ్ లాక్, పవర్ విండో స్విచెస్, ఓవర్వేమ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. ప్రాపర్ డోర్ హ్యాండిల్స్ అయితే ఉన్నాయి, చాలా రగెడ్గా ఉంది. అండ్ పైన చూసుకోవచ్చు ఇక్కడ మనకి డోర్ ఓపెనర్స్ అవి ఫ్లాట్ బ్లాక్ ఫినిష్లో ఉన్నాయి. ఇక్కడ మనకి లాక్, కింద చూసుకోవచ్చు చాలా పెద్ద డోర్ బిన్స్ అయితే ఉన్నాయి. ఈజీగా 2 లీటర్ వాటర్ బాటిల్ అయితే ఫిట్ అవుతుంది. దాని పక్కన చిన్న స్టోరేజ్ స్పేస్ ఉంది. ఇక్కడ చూసుకుంటే మనకి స్పీకర్, ఈ డ్రైవర్ సీట్ ఏదైతే ఉందో దీని యొక్క అడ్జస్ట్మెంట్ అది చూసుకుంటే ఇది మనకి ఓన్లీ రిక్లైన్ అడ్జస్ట్మెంట్తోనే వస్తుంది, హైట్ అడ్జస్ట్మెంట్ అయితే రాదు. టాప్ మోడల్లో మనకి హైట్ అడ్జస్ట్మెంట్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి హైట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. యూస్ చేసిన అపోల్స్ట్రీ విషయానికి వస్తే మనకి ఇక్కడ బ్లాక్ ఫ్యాబ్రిక్ సీట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు, చూస్తున్నారు కదా బ్లాక్ ఫ్యాబ్రిక్ సీట్స్. అండ్ ఆబ్వియస్లీ మీరు ఫ్రంట్ కి బ్యాక్ అయితే సీట్ పుష్ చేయొచ్చు. గెటింగ్ ఇన్సైడ్ ద క్యాబిన్ ఆల్రెడీ చెప్పినట్టు మనకి లైట్ గ్రే కలర్ అండ్ బ్లాక్ కలర్ అయితే యూస్ చేయడం జరిగింది థీమ్ అనేది. స్టీరింగ్ కాలమ్ ఏదైతే ఉందో చూస్తున్నారు కదా, ఇది మనకి 3 స్పోక్ యూనిట్. ఇది దీని యొక్క అడ్జస్ట్మెంట్ వచ్చేసి ఇది ఓన్లీ టిల్ట్ అడ్జస్టబుల్, టెలిస్కోపిక్ అయితే కాదు. అండ్ మౌంటెడ్ కంట్రోల్స్ కనుక చూసుకుంటే ఇక్కడ మనకి ఇన్ఫర్టైన్మెంట్ బటన్స్ అన్నీ ఉన్నాయి. రైట్ సైడ్ మనకి ఏమీ లేవు. టాప్ మోడల్లో మనకి క్రూజ్ కంట్రోల్ స్విచెస్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇంకా స్టీరింగ్ వెనకాల రైట్ సైడ్ వచ్చేసి మనకి లైట్ స్టాక్స్, లెఫ్ట్ సైడ్ వచ్చేసి వైపర్ స్టాక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి మీకు ఇగ్నిషన్ అయితే ఆన్ చేసి చూపిస్తాను. ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ కనుక చూస్తే మనకి ఇక్కడ డిజిటల్ డయల్స్ ఇవి. టాప్ మోడల్లో మనకి 7-inch డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఇక్కడ చూసుకుంటే మనకి సెంటర్లో MID అయితే ఉంది, మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే. దీంట్లో మనకి డిజిటల్ స్పీడ్ గా ఓడోమీటర్, ట్రిప్ మీటర్, టైమ్, టెంపరేచర్ అండ్ టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో మనకి స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్ కింద అయితే ఇంక్లూడ్ చేయడం జరిగింది. నా మూవింగ్ టు ద సెంటర్ ఆఫ్ ద డాష్, ఈ సెకండ్ బేస్ మోడల్ ఎవల్యూషన్ నుంచే మనకి ఇన్ఫర్టైన్మెంట్ స్క్రీన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దిస్ ఇస్ అన్ 8-inch యూనిట్ అనమాట. 8-inch ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ సిస్టమ్. ఇది వచ్చేసి మనకి వైడ్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే లాంటి సపోర్ట్ చేస్తుంది. టాప్ మోడల్ ఎమోషన్లో మనకి వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే అయితే వస్తుంది. దిస్ వెరీ ఈజీ టు యూస్. మనకి ఇక్కడ రేడియో కనెక్టివిటీ, బ్లూటూత్ కానివ్వండి, అదేవిధంగా USB కనెక్టివిటీ కూడా సపోర్ట్ చేస్తుంది. బై ద వే టాప్ మోడల్లో మనకి డ్రైవ్ మోడ్స్ అయితే వస్తున్నాయి. దాంట్లో మనకి నార్మల్, స్పోర్ట్ అండ్ ఈకో అయితే ఉంటుంది. ఒకసారి మీకు రియర్ పార్కింగ్ కెమెరా కూడా చూపిస్తాను. రియర్ పార్కింగ్ కెమెరా అయితే చూడొచ్చు. మనకి గైడ్ లైన్స్ అయితే వస్తాయి, అడాప్టివ్ అయితే కాదు. దాని ఫాలోతో మనకి సెంట్రల్ AC వెంట్స్, ఇక్కడ చూసుకుంటే మనకి హజార్డ్ ల్యాంప్ స్విచ్, దాంతోపాటు లాక్ అండ్ అన్లాక్ స్విచెస్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మనకి ESC ఆఫ్ లేదా ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ స్విచ్. అండ్ క్లైమేట్ కంట్రోల్స్ విషయానికి వస్తే ఇక్కడ మనకి మాన్యువల్ AC కంట్రోల్స్ అయితే ఉన్నాయి. దీని ఒక నెక్స్ట్ వేరియంట్ నుంచి అయితే మనకి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ అయితే వస్తుంది. ఫోన్ పెట్టుకోవడానికి లాట్ ఆఫ్ స్టోరేజ్ స్పేసెస్ ఉన్నాయి. ఇక్కడ పైన మీరు ఫోన్ అయితే పెట్టుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ చూసుకుంటే USB కనెక్టివిటీకి ఒక పోర్ట్ ఉంది. కింద చూసుకోవచ్చు అగైన్ ఫోన్ పెట్టుకోవడానికి స్పేస్ అయితే ఉంది. ఇక్కడ మనకి 12 volts పవర్ సాకెట్. అగైన్ టాప్ మోడల్లో మనకి ఇక్కడ వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ అయితే వస్తుంది. ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే ఇది మాన్యువల్ వేరియంట్ కాబట్టి ఇక్కడ మనకి 5-speed మాన్యువల్ అయితే ఉంది. ఇన్ కేస్ మీకు ఆటోమేటిక్ కావాలంటే మనకి AMT ట్రాన్స్మిషన్ కూడా ఉంది ఈ న్యాచురల్ యాస్పిరేటర్ ఇంజిన్లో. దాని ఫాలో అయితే ఇక్కడ చూసుకుంటే మనకి మాన్యువల్ హ్యాండ్ బ్రేక్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి సెంటర్ కాన్సోల్ స్టోరేజ్ అయితే చాలా బాగుంది. ఈసారి ఎక్కువ ఇచ్చారు, చూసుకోవచ్చు మనకి మొత్తం లాడ్ ఆఫ్ స్టోరేజ్. అండ్ యాక్సరీ కింద మనకి ఆర్గనైజర్ కూడా ఉంటుంది, సెంటర్ కాన్సోల్ ఆర్గనైజర్ అని చెప్పి. అది పెట్టుకుంటే మనకి కప్ హోల్డర్స్ కానివ్వండి, వాలెట్ పెట్టుకోవడానికి సెపరేట్ ఆర్గనైజర్ లాంటిది ఉంటుంది. సెంట్రల్ ఆర్మ్రెస్ట్ అది చూసుకోవచ్చు మనకి లెదర్ ప్యాడింగ్తో వస్తుంది, ఇది ఫిక్స్డ్. ఇది స్టోరేజ్ స్పేసెస్ విషయానికి వస్తే టాప్ మోడల్లో మనకి అప్పర్ గ్లో బాక్స్ అయితే వస్తుంది. ప్రస్తుతానికి ఇక్కడ మనకి రెగ్యులర్ గ్లో బాక్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. దీని ఒక స్పేస్ అది చూసుకోవచ్చు, చాలా పెద్దగానే ఉంది. లోపల చూసుకుంటే మనకి సన్ గ్లాసెస్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ అయితే ఉంది. ఇంకా అలా పైకి వెళ్ళిపోతే ఇక్కడ చూసుకోవచ్చు మనకి మాన్యువల్ డిమ్మింగ్ IRVM,
టాప్ మోడల్లో మనకి ఏంటంటే ఆటో డిమింగ్ ఐర్వేమ్ అయితే వస్తుంది, ఫ్రేమ్లెస్. ఇక్కడ చూసుకోవచ్చు మనకి రీడింగ్ ల్యాంప్ అయితే ఎల్ఈడి యూనిట్ అయితే వస్తుంది. సన్ వైజర్స్ చూసుకోవచ్చు, బోత్ మనకి మిర్రర్ అయితే లేదు, జస్ట్ ఇక్కడ డ్రైవర్ సైడ్ టికెట్ హోల్డర్ ఒకటే వస్తుంది. సో ఫ్రంట్ క్యాబిన్ వరకు అయితే ఇంతే. ఇప్పుడు మనం దీని యొక్క రియర్ క్యాబిన్ అయితే చెక్ చేద్దాం. రియర్ డోర్స్లో యూస్ చేసిన ఎలిమెంట్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఫ్లాట్ బ్లాక్ డోర్ ఓపెనర్స్, పవర్ విండో స్విచెస్ అయితే ఉంటాయి. ఇక్కడ చూసుకోవచ్చు మనకి గ్రే కలర్ ఫినిష్ అయితే వస్తుంది. దాంతోపాటు చూసుకుంటే ఇక్కడ మనకి గ్లాసీ బ్లాక్ కలర్ ఫినిష్. కింద చూసుకోవచ్చు చాలా పెద్ద డోర్బిన్ అయితే ఉంది, ఈజీగా 2 లీటర్ వాటర్ బాటిల్ అయితే ఫిట్ అవుతుంది. దాని పక్కన మనకి స్పీకర్. సీట్ అపాల్స్ట్రీ విషయానికి వస్తే మనకి ఇక్కడ ఆల్రెడీ చెప్పినట్టు బ్లాక్ ఫ్యాబ్రిక్ సీట్స్ అయితే వస్తున్నాయి. దాంతోపాటు మనకి హైట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే వస్తుంది. సెంటర్ ప్యాసింజర్కి అయితే లేదు, బట్ వాట్ యూ గెట్ ఈజ్ దిస్ సెంట్రల్ ఆర్మ్రెస్ట్ అని చెప్పుకోవచ్చు. 2 కప్ హోల్డర్స్తో వస్తుంది. దాంతోపాటు మనకి ఫోన్ పెట్టడానికి స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది. అండ్ గుడ్ థింగ్ ఏంటంటే ఇది సెకండ్ బేస్ మోడల్ ఎవల్యూషన్ అయినా సరే మనకి సెంట్రల్ ఆర్మ్రెస్ట్ అయితే ఇంక్లూడ్ చేశారు, విచ్ ఇస్ రియలీ నైస్. నౌ గెటింగ్ ఇన్సైడ్ ద క్యాబిన్, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఈ ఫ్రంట్ డ్రైవర్ సీట్ ఏదైతే ఉందో నా హైట్ అడ్జస్ట్మెంట్ అయితే నేను సెట్ చేసుకున్నా. నా హైట్ వచ్చేసి 5 feet 10 inches అండ్ ఐ డ్రైవ్ ఇన్ ఎ వెరీ రిలాక్స్ మేనర్. ఎస్పెషలీ బ్యాక్ రిక్లైన్ యాంగిల్ ఏదైతే ఉందో అది కొంచెం ఎక్కువే పెట్టుకుని డ్రైవ్ చేస్తాను. సో అలా సెట్ చేసుకోగా ఐఎమ్ టోటలీ సర్ప్రైజ్డ్, ఎందుకంటే దీని యొక్క స్పేస్ కానివ్వండి, నీ రూమ్, లెగ్ రూమ్ అండ్ ఫుట్ రూమ్ కూడా చాలా ఉంది. డిస్పైట్ బీయింగ్ సబ్ 4 meter ఎస్యూవీ, సబ్ 4 meter ఎస్యూవీ అయినా సరే ఇన్ఫ్యాక్ట్ మనకి వెన్యూ కానివ్వండి, బ్రెజా కానివ్వండి, ఆల్మోస్ట్ బ్రెజా అంత స్పేస్ అయితే ఉంది. అండ్ ఒక విధంగా చూసుకుంటే ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ అఫోర్డబుల్ సబ్ 4 meter ఎస్యూవీ అని చెప్పుకోవచ్చు. అండ్ కన్వీనియన్స్ ఫీచర్స్ విషయానికి వస్తే ఇక్కడ మనకి ఈ సెకండ్ బేస్ మోడల్ ఎవల్యూషన్ నుంచే మనకి రియర్ ఏసీ వెంట్స్, దాంతోపాటు మనకి 12 volts పవర్ సాకెట్ అయితే ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఫ్రంట్ క్యాబిన్ లేఅవుట్ అయితే అలా ఉంటుంది. సో ఇంటీరియర్స్ వరకు అయితే ఇంతే. ఇప్పుడు మనం దీని యొక్క సేఫ్టీ ఫీచర్స్ అండ్ ఆన్ రోడ్ ప్రైస్ అయితే చూద్దాం. సేఫ్టీ విషయానికి వస్తే ఈ రెనో కైగర్లో మనకి స్టాండర్డ్గా 6 airbags, ABS విత్ EBD, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ అసిస్ట్ కంట్రోల్ అండ్ టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ అన్నవి స్టాండర్డ్ చేశారు. అండ్ టాప్ మోడల్లో మనకి ఏంటంటే ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, దాంతోపాటు మనకి మల్టీ వ్యూ పార్కింగ్ కెమెరా లేదంటే 360-degree పార్కింగ్ కెమెరా లాంటి ఫంక్షన్స్ అయితే దీంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఫైనల్గా ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే ఈ ఎవల్యూషన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వచ్చేసి మనకి 6,49,000 rupees ఎక్స్ షోరూమ్ అయితే ఉంది. అండ్ ఆన్ రోడ్ వచ్చేటప్పటికి మనకి అరౌండ్ 7,81,000 rupees ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే పడుతుంది. అండ్ మిగతా వేరియంట్స్ యొక్క ఆన్ రోడ్ ప్రైసెస్ కూడా నేను డిస్ప్లే చేస్తాను, పాజ్ చేసి చూడండి. అండ్ ఈ ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చేసి మనకి GST రిఫార్మ్ తర్వాత వచ్చిన ప్రైసెస్ ఏవి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ రివ్యూ గైస్. ఈ రివ్యూ కనుక ఇన్ఫర్మేటివ్గా అంటే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఆటోమోటివ్ కాంటెంట్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. డ్రైవ్ సేఫ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.